హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు అత్తా కోడలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు. ఈరోజు మామిడికాయ ఊరగాయ పెడుతున్నామండి. అది ఎలా పెడుతున్నామో చూపిస్తాము. ముందుగా ఈ మామిడికాయలు వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి ఇవి ముందుగానే కడిగి తుడిచిపెట్టాను. బాగా ఆరినాక ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాము. ముందుగా ముక్కలు కట్ చేసుకుంటున్నామండి. ఇలా తొడిం కాడ కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి మామిడికాయ ముట్టి అంతా తీసేయాలండి. నీట్గా ఆ లేయర్ కూడా తీసేసి ఒక క్లాత్తో తుడుచుకోవాలి. క్లాత్ ఇట నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలండి. తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసామండి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెతో కొలుసుకుందామండి. ఇట్లా ఒకే లెవెల్లో ఉండే విధంగా ఒక గిన్నె తీసుకోండి. గిన్నె అయినా సరే, డబ్బా అయినా సరే తీసుకొని, నేను ఇలా గిన్నె తీసుకున్నాను. దీంతో కొలుచుకుంటాము. ఇలా ఇలా పైకి వచ్చేలాగా కొలుసుకోవాలండి. నాలుగు గిన్నెలు ఇవి ఇలా కొలుసుకున్నాం కదా. ఈ ముక్కలు ఇట్లా క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట, ఒక గంట దాకా ముక్కలు తడి లేకుండా ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. అలా ఆరబెట్టుకొని ఆ ముక్కలు ఆరేలోపు మనం ఇక్కడ మసాలా రెడీ చేసుకుందామండి. దీంట్లో 4 గిన్నెలు మామిడి ముక్కలు వచ్చినాయి కదా. సగం వరకు ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు ఎండలో పెట్టాలండి. కాసేపు ఒక అరగంట సేపు ఎండలో పెట్టాలి. ఈ గిన్నెతో సగం ఆవాలు, 4వ వంతు భాగం మెంతులు ఎండలో పెట్టుకోవాలండి. ఈ ఎండలో పెట్టి మిక్సీ వేసి చూపిస్తాను. తెల్లపాయలు వలవాలంటే చాలా టైం పడుతుందండి. ఈజీగా ఎలా వలవాలో చూపిస్తాను నేను. ఎలా వచ్చేస్తాయో పొట్టు ఇలా మొత్తం పాయలు ఇలా ఒలిచి పెట్టుకొని ఒక చిటికెడు ఆయిల్ అండి కొద్దిగా అలా వేసి ఈ తెల్లగడ్డలకు బాగా ఇలా పట్టించి ఇలా పట్టించేసి ఒక పావు గంట సేపు ఎండలో పెడితే ఈజీగా వచ్చేస్తాయి. ఎలా వస్తాయో చూపిస్తాను. ఇలా ఆయిల్ పూసి ఒక పావు గంట సేపు ఎండలో పెట్టాలండి.
ఎండలో పెట్టినాక ఈ విధంగా చేతితో ఇలా నలిపితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చాలా టైం పడుతుంది కదా చేతితో వలవాలంటే. చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? ఇదంతా నలిపేసినాక ఈ విధంగా చెరిగేసుకుంటే పొట్టంతా ఒక పక్కకే వచ్చేస్తుంది. ఏదైనా 1-2 ఉంటే ఇలా చేతి పెట్టడానికి. ఇవిగోండి మామిడికాయ ఊరగాయకి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మామిడికాయ ఊరగాయ కలుపుదాము. మామిడికాయ ఊరగాయ మధ్యాహ్నటప్పుడే పెట్టుకోవాలండి, ఎందుకంటే అన్నీ ఎండలో పెట్టాలి. ఆవాలు, మెంతులు కానీ, తెల్లగడ్డ, ఉప్పు, కారము అన్నీ ఎండలో పెట్టాలి. అందువల్ల మధ్యాహ్నం టైంలో చేసుకుంటేనే మనకి ఈజీగా పని తొందరగా అయిపోద్ది. ఇదిగో చూడండి, ఇప్పుడు నూనె కాచి చల్లార్చిన ఆయిల్ అండి ఇది. కొంచెం దీనిలో వేస్తున్నాను. చిన్న స్పూను పసుపు, ఇంకా వేసిన పైన చెయ్యి. మనం ఈ మామిడికాయ ఊరగాయ చేసేటప్పుడు చెయ్యి తడి లేకుండా చూసుకోండి, ఏది తడి అనేది తగలకూడదు. ఇలా బాగా నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు ఒక గిన్నెలో తీసుకోవాలి. పక్కన పెట్టుమా, పక్కన పెట్టు. ఈ మిగతా ముక్కలు కూడా ఇలా ఆయిల్లో పసుపు వేసి ఆయిల్లో కలిపితే ముక్క మనకి మెత్తపడకుండా ఉంటుంది. తొందరగా మెత్తపడుతుంది కదా ఊరినాక, అలా కాకుండా మనకి ముక్కగా ఉంటుంది బాగా. దానివల్ల ఇలా కలుపుకుంటారు. ముక్క చిదిరిపోయినట్టు లేకుండా బాగా గట్టిగా ఊరుద్ది, కానీ గట్టిగా ఉంటుంది. అది చెప్పు పెట్టు. మనం మామిడికాయ ముక్కలు దీంతో 4 గిన్నెలు తీసుకున్నామండి. 4 గిన్నెలు మామిడి ముక్కలు అయితే కారము సగం వరకు వేయాలండి. ఇలా సగం కారము, దానిలో కొంచెం ఉంచుతానండి, తర్వాత లాస్ట్లో కలుపుతాను. ఒకవేళ మామిడికాయ పులుపు తక్కువైనా కూడా ఇలా కారం కొద్దిగా ఆపేయాలి. సగం కొలత ఉప్పు ఇలా మిక్సీకి వేసుకుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టిందండి, అది వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఆపుతున్నాను. ఉప్పు కానీ కారం కానీ సగం వేసాం కదా, కొంచెం సగానికి తక్కువగా ఆవపిండి వేసుకోవాలి. ఇది ఆవపిండి, ఆవాలు ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నది. మనం కారం సగం వేసుకున్నాం కదా, మెంతి పిండి ఆ సగంలో 4వ వంతు వేసానండి. నాలుగో వంతు పసుపు 2 స్పూన్లు, చిన్న టీ స్పూను 2 స్పూన్లు పసుపు. ఇంకా ఎల్లపాయలు ఇవంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సాల్టు మిక్సీ పడతాం కదా, కొంచెం ఇట్లా ఉండలుగా ఉంటుంది, అది కొద్దిగా నలిపి
కలిసేలాగా కలిపేసి మనం ముక్కల్లో వేయకుండా ఇలా విడిగా వేస్తే ఈ సాల్ట్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా చేత్తో ఇలా నలిపేస్తే అంతా కలిసిపోతుంది. ఇది కలిపేసుకున్నాము, పక్కన పెట్టుకుందాము. 2 భాగాలుగా చేసుకున్నాం, బాగా కలుస్తుంది. ఈ 2 భాగాలుగా చేసుకున్నాం కదండి మామిడి ముక్కలు. ఈ కారము మసాలా కూడా 2 భాగాలుగా చేసి వేద్దాం. మెంతులు తీసుకోమ్మా. ఇవిగోండి, ఇలా 2 స్పూన్లు మెంతులు కూడా చల్లుకుంటే, ఇలా కలుపుకుంటే మనకి మామిడికాయ ఊరగాయ అనేది టేస్ట్ అనేది వస్తుంది. మొత్తం 2 స్పూన్లు పచ్చివే వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. తెల్లగడ్డమ్మ, తెల్లపాయలు ఇవి మన ఇష్టం అండి. మనకి ఇష్టంగా తినగలిగిన వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కాచి పెట్టానని చెప్పాను కదండి, 1 కేజీ ఆయిల్ తీసుకున్నాను. అది కాచి చల్లార్చానండి. చల్లారినాక వేసుకోవాలి, వేడి మీద వేయకూడదు. చేయబెట్టుగా ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మామిడికాయ ఊరగాయ కలిపేది చాలా ఈజీ అండి. ఆ పొడులు అయితే రెడీ చేసి పెట్టుకోవటమే కొంచెం టైం పడుతుంది. అది కూడా ఎండ ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఇవన్నీ ఎండలో పెట్టుకొని చేయొచ్చు. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. తడి తగలనివ్వకూడదండి. మామిడికాయ అనేది మహాలక్ష్మి అంటారు. శుభ్రంగా చేసుకోవాలి. ఈ 2 కలిపేద్దాము. ఇదండి, ఇలా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసి ఒక డబ్బాలోకి తీసుకుందాం. చిన్నగా ఇలా ఒక డబ్బాలో తీసేసుకున్నాను. ఈ మిగతా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేసేస్తున్నా. ఇలా మూత పెట్టుకొని ఒక 3 రోజులు అలాగే ఉంచుకొని ఊరుద్దండి. మూడో రోజు మనం కలిపి ఒకసారి ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే ఇదిగో ఇవి ఉంచాం కదా, ఇవి మిగతా వేసి కలిపేసుకోవాలి. లేదంటే ఇది సరిపోతే ఇలాగే ఉంచేసుకోవాలి. 3వ రోజు నుంచి ఊరుద్ది కాబట్టి వాడుకోవచ్చు. రొటీన్గా ఏముంది, మామూలే కదా. ఊరగాయ కలిపిన గిన్నెలో కొంచెం అన్నం పెట్టి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. మామిడికాయ పచ్చిది తింటావా? ఈ సంవత్సరం కొత్త ఊరగాయ అంటే ఈ సంవత్సరం ఇదే మొదటిసారి కదండి. ఒక 4 కాయలు ఊరగాయ పెట్టాను, బాగానే ఉంది. అయిపోయింది, మళ్ళీ పెట్టాను. బాగుందండి. కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది, కానీ మామిడికాయలో పులుపు అంతా కలిసినాక సరిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.